హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు నేను వ్లాగ్ వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ 2023 అంటే 31st డే మొత్తం వ్లాగ్ చేశాను, మళ్ళీ న్యూ ఇయర్ వరకు. సో నా మార్నింగ్ ఇలా లేచి హక్స్ అండ్ కడల్స్తో స్టార్ట్ అయింది యాజ్ యూజువల్గా. అండ్ ఆ తర్వాత హ్యాపీగా నేను నైనాన్ని పడుకోబెట్టి కిందికి వచ్చి కాఫీ అండ్ నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు డే మొత్తంలో ఏదైనా కొంచెం అంటే కొన్ని మినిట్స్ ఆఫ్ సెల్ఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు దొరికిన దాంట్లో టైం తీసుకొని అట్లా నా సెల్ఫ్కి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కుకింగ్ ఈజ్ సంథింగ్ ఐ లవ్ ద మోస్ట్. నాకు ఆర్ట్స్ వేయడం ఎంత ఇష్టమో అట్లనే నా కోసం నేను కుక్ చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. చాలా రెసిపీస్ ఈ మధ్యలో ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన రెసిపీస్ వస్తూనే ఉంటాయి కదా. సో అట్లా వాటిలలో కొన్ని రెసిపీస్ నచ్చినవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఈరోజు నేను ఏదో మష్రూమ్ రెసిపీ చూశాను, సరే వై నాట్ ట్రై చేద్దాము అని చెప్పేసి మష్రూమ్ కర్రీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నైనా పడుకొని ఉంటే ఇంకా ఆ టైంని అంతా నేను భలే యూటిలైజ్ చేసుకుంటాను. కుకింగ్ కానీ, వాకింగ్ కానీ, ఆర్ట్ కానీ ఏదైనా చేస్తూ ఉంటాను అనమాట తను లేచేలోపు. సో ఇక్కడ 31st అంటే ఇండియాలో ఆల్రెడీ మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయి న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి డేస్ కొంచెం మిస్ అవుతూ ఉంటాను. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఈ టైంకి మంచిగా ఇండియాలో ఉండుంటే హ్యాపీగా చర్చ్కి వెళ్ళి అట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుండే. కానీ ఇక్కడ మేము టీవీలో పెట్టుకొని చూస్తున్నాము మాస్ని. ఈలోపు నైనాకి గుడ్ మార్నింగ్ అయింది. నాకు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేయడం చాలా ఇష్టము, బికాస్ ఫ్యూచర్లో దీస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్. ఎప్పుడైనా నేను డల్ ఉన్నా ఆర్ లో ఉన్న రోజు ఇలాంటి మూమెంట్స్ చూస్తుంటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్. నాకు రియలీ ఐమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ 2 ఏంజల్స్ ఇన్ మై లైఫ్. ఈ ఇయర్ నిజంగా కూడా చాలా భయపడిపోయాను. వింటర్లో ఎలా తట్టుకుంటామో ఏమో, అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు, ఈ చలికి అసలు వాళ్ళు అడ్జస్ట్ అవుతారో లేదో, అండ్ నైనా న్యూ బోర్న్ బేబీ తను ఎలా తట్టుకుంటుందేమో అని చాలా భయపడ్డాను. కానీ సర్ప్రైజింగ్లీ అసలు మేము అనుకున్న దానికి టోటల్ ఆపోజిట్ ఉంది ఇయర్ వెదర్. సో ఎక్స్ట్రీమ్ -30 అలా ఉండాల్సింది ఈ టైంకి, కానీ స్టిల్ పాజిటివ్గానే ఉంది. అండ్ మేము వాకింగ్ చేయగలుగుతున్నాము. వింటర్లో చేయాల్సినవి అంటే ఏవైతే సమ్మర్లో చేస్తామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ వింటర్లో కూడా చేస్తున్నాము. లిటరలీ వెదర్కి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా చాలా బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఈరోజు నేత్రాన్ని స్నో స్లైడింగ్కి తీసుకొని వెళ్ళాము. మీరు ఇంకా ఆల్మోస్ట్ వింటర్ యాక్టివిటీస్లో ఎక్కువగా నేత్రాకి ఇష్టం ఉన్న యాక్టివిటీ అదే అనమాట, అందుకనే ఎక్కువ అదే చేస్తూ ఉంటాము. సో ఇంకా నేత్ర నన్ను కూడా కూర్చోమనింది, కానీ నాకు అది మరీ స్పీడ్ వెళ్ళిపోయి అక్కడ పోల్ ఉంది కదా, ఆ పోల్కి ఎక్కడ తాకుతుందేమో అన్న భయంతో నా చేతులు కింద పెట్టేశాను. బాగానే నా చేతులన్నీ ఆల్మోస్ట్ కోసుకుపోయినట్టు అయిందనమాట. సో నా టర్న్ అయిపోయాక ఇప్పుడు కార్తిక్ టర్న్. నేత్ర అయితే బాగా ఎంజాయ్ చేసింది. అండ్ 31st నైట్ ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్ళాము. మేము అరౌండ్ 8 o'clock ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇదొక పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫైర్ వర్క్స్ అదంతా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మీ ఇయర్ మొత్తంలో ఒక 2 times ఫైర్ వర్క్స్ ఉంటాయి, న్యూ ఇయర్కి అండ్ ఆల్సో కెనడా డేకి. సో ఉన్నప్పుడల్లా మిస్ కాకుండా వెళ్తాము, నేత్ర కూడా ఎంజాయ్ చేస్తుందని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం భయపడింది, చిన్నది కదా. ఇప్పుడు ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. మేమే కాదు, మాతో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ. పిల్లలందరూ కూడా బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. సో మా మామయ్య కూడా ఎంజాయ్ చేశారు ఈసారి. వాళ్ళని మా మామయ్యని కూడా తీసుకెళ్ళాము. సో హీ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్, వావ్ ఎంత బాగున్నాయి అని చెప్పి. సో నేత్ర కూడా ఫైర్ వర్క్స్ అవుతున్నంతసేపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ విష్ చేస్తూనే ఉంది, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉండే అనమాట.
2023 is one of the best years. I have learned a lot this year. నాకు చాలా హ్యాపీ మెమరీస్ని ఇచ్చింది. ఐ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఏడ్చినాను, నవ్వినాను, ఫ్యామిలీతో చాలా హ్యాపీ టైం స్పెండ్ చేశాను. వెంట్ ఫర్ ట్రిప్స్ అండ్ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్. This year, I'm a mom to two beautiful angels. I'm very, very thankful to God for everything. And I also want to say thank you to my family and to my lovely subscribers for encouraging me, loving me, and making me feel so special. రియల్లీ అండి, నాకు మా ఫ్యామిలీ కానీ మీరు కానీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. నాకు యూట్యూబ్ అంటే చాలా ప్యాషనేట్. ఈ ప్యాషన్ నేను ఒక 5 years బ్యాక్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నాకు నచ్చినట్టు వీడియోస్ చేస్తూ చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు నా డాటర్ నేత్రాన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ తనకి నేను ఎన్ని మెమరీస్ని క్రియేట్ చేశాను. తను మంచిగా చూసుకొని పెద్ద అయిన తర్వాత కూడా ఇవన్నీ చూసుకొని హ్యాపీగా చెరిష్ చేస్తుంది అని ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ తనే కాదు, మా ఫ్యామిలీ అందరికీ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్రియేట్ చేశాను నా వీడియోస్ త్రూ. అండ్ నా వీడియోస్ చూస్తూ మీరందరూ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. అండ్ మీ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇన్వాల్వ్ చేసుకొని నాతో ఉన్నారు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. హ్యాపీ న్యూ ఇయర్. నీతో చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. ఫైర్వర్క్స్ అయిపోయిన తర్వాత నైట్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు. సో అక్కడే హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. నైనా కూడా ఉంది మాతో. సో కొంచెం ప్రతిసారి బిగ్ అయిపోతూ ఉంది కదా, ఈసారి ఫ్రెండ్స్ అందరు కూడా మంచిగా నైనాతో ఆడుకున్నారు. నైనా కూడా అందరితో మంచిగా ఇంటరాక్ట్ అయింది. యాజ్ యూజువల్ నేత్రాకి సాంగ్స్ ఉంటే చాలు, అసలు కంటిన్యూస్గా డ్యాన్స్ వేసింది, చాలాసేపు వేసింది అనమాట. I would like to wish everybody happy New Year. May you find success, happiness and everything you deserve. Once again, Happy New Year. సో న్యూ ఇయర్ అనగానే చాలామంది కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలానే మీలో ఎంతమంది ఇవి బిలీవ్ చేస్తారు అండ్ మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకున్నారు అనేది కింద కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు తీసుకున్న రెజల్యూషన్స్ అన్నీ కూడా 200% మీరు అన్నీ ఫాలో అయ్యి మీ లైఫ్లో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నిటినీ కూడా అచీవ్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎప్పటిలాగే నాతో మీరు అందరూ ఉండాలి అండ్ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఈ ఇయర్ అట్లీస్ట్ 50K సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవుదామని అనుకుంటున్నాను. ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ దాట్ అండ్ ఆల్సో మీ సపోర్ట్ కావాలి. సో ఎప్పటిలానే ఈసారి కూడా నన్ను ఇలాగే అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలా నేను నా 2023ని ఎండ్ చేస్తూ నా 2024ని స్టార్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్. And with that, the 2023 season comes to an end.